హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన క్రోమ్లో ఉన్న హిస్టరీ ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, అది కూడా పర్మనెంట్గా. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు చేసే నార్మల్ పద్ధతి ఉంటుంది కదా, అది కూడా చెప్తాను మీరు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. అది వచ్చేసి కరెక్ట్ పద్ధతి కాదనమాట. మన హిస్టరీ ఏదైతే ఉంటుందో మీరు నార్మల్గా ఏం చేస్తారు, సింపుల్గా ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఈ విధంగా మీరైతే సింపుల్గా ఓపెన్ చేసి ఏదైతే హిస్టరీ ఉంటుందో అదైతే డిలీట్ చేస్తారనమాట. సో దాని ద్వారా మనకు ఎటువంటి హిస్టరీ అనేది వెళ్ళిపోదు అనమాట. పర్మనెంట్గా మనకు ఏదైతే డివైస్ ఉంటుందో దాంట్లోనైతే స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. అది వచ్చేసి పర్మనెంట్గా డిలీట్ అయితే కాదు. ఇప్పుడే అది ఏదైతే ఉంటుందో అది టెంపరీగా మీరు డిలీట్ చేస్తున్నారు అంతే. కాకపోతే ఇప్పుడు మీరు నార్మల్ పద్ధతి ఏ విధంగా చేస్తారంటే, సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేస్తారు. ఇక్కడ మీకు డైరెక్ట్ హిస్టరీ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేస్తారు. సో ఈ విధంగా ఇక్కడ మీకు లోడింగ్ అయినా కొద్దీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి డిలీట్ చేసేస్తారు అనమాట. సో ఈ విధంగా డిలీట్ చేసినట్టయితే మీకు ఏమవుతుందంటే సింపుల్గా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్గా దాని మీద ప్రెస్ చేసి ఈ విధంగానైతే డెలీట్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేసి మీరు డెలీట్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి కరెక్ట్ పద్ధతి కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చేసుకోవాలంటే, మనం డెలీట్ పర్మనెంట్గా ఏ విధంగా డెలీట్ చేసుకోవాలంటే, ఇక్కడ సర్చ్ బార్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. దాని మీద ప్రెస్ చేసుకున్నాక ఏమని టైప్ చేస్తారంటే మై యాక్టివిటీ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇక్కడ మీరు స్పెల్లింగ్ చూస్తున్నారు కదా, మై యాక్టివిటీ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి సర్చ్ అయితే చేయండి. సో ఈ విధంగా సెర్చ్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లోనే మనకు ఒకటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దీన్ని అయితే ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి గూగుల్ సంబంధించింది ఏదైతే మనకు ఉంటుందో బై డిఫాల్ట్గా దీంట్లో మనం చాలా రకాల కస్టమైజేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా రకాల ఇక్కడ ఉన్నాయన్నమాట ఆప్షన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి మనం పర్మనెంట్గా డెలీట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఇప్పటివరకు మీరు ఏవేవి చూసినారో యూట్యూబ్లో కానీ, సో అదేవిధంగా ఏదైతే బ్రౌజింగ్ చేశారో క్రోమ్లో, అవన్నీ చెప్పేసి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి సింపుల్గా ఏ విధంగా డెలీట్ చేయాలంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ డెలీట్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే దాన్ని ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేసినాక ఇక్కడ మీకు అడుగుతుంది అన్నమాట, లాస్ట్ అవర్ సర్చ్ హిస్టరీ డెలీట్ చేయాలా, లేకపోతే లాస్ట్ డేనా, లేకపోతే ఆల్వేసా, లేకపోతే కస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. కస్టమ్ అంటే మీరు ఇప్పటి వరకు లైఫ్ టైంలో ఏదైతే వాడుతూ ఉంటారో క్రోము, అప్పటి నుంచి మొత్తం ఏవైతే సర్చ్ చేసిరో మొత్తం కూడా డెలీట్ చేసి పారేయచ్చు అనమాట. సో మీరు ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆల్వేస్ అని చెప్పేసి ఉంది కదా లాస్ట్ డే కింద, దాన్ని అయితే ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు మెయిన్గా కావాల్సింది ఏంది, క్రోమ్ది డిలీట్ చేయాలి హిస్టరీ. సో దాని గురించి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్గా సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని అయితే తీసేసి మీరేం చేయాలి, మెయిన్గా ఇక్కడ క్రోమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు దేనికి సంబంధించిన డేటా అయితే డిలీట్ చేయాలో దానికి సంబంధించింది అయితే క్లిక్ చేసుకోవాలి. యాప్కి సంబంధించింది లేకపోతే సైట్కి సంబంధించి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, సో దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా డెలిటింగ్ నవ్ అని చెప్పేసి, కన్ఫర్మ్ యూ వాంట్ టు డెలిట్ యూ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ డెలిట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఇప్పటి నుంచి డేట్ అయితే కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి కరెక్ట్ పద్ధతి మనం చేసేది, డెలిటింగ్ది క్రోమ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కరెక్ట్ పద్ధతి అనమాట. ఇది వరకు మీరు డెలిట్ చేసింది ఏంటంటే ఆల్రెడీ మళ్ళీ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది వరకు ఓన్లీ మనకు టెంపరీగా తీసేస్తుంది, అది ఓన్లీ మనకు అక్కడ చూపెట్టదు అంతే. కాకపోతే దీంట్లో బై డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. ఏదైతే సెర్చ్ చేసామో క్రోమ్లో మీరు చేస్తూ ఉంటారు కదా నార్మల్గా, సో అవి వచ్చేసి ఇంపార్టెంట్ అయినా సరే, వేరే వాళ్ళకు చూపెట్టదలుచుకోలేని అయినా సరే, అవి వచ్చేసి ఇక్కడ నుంచి పర్మనెంట్గా మనం డెలీట్ చేసి పారేయచ్చు అనమాట. ఇక్కడ డెలీట్ ఆప్షన్ కనబడుతుంది, దాని మీద సింపుల్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డెలీట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు అనేది డెలీట్ అనేది చేసుకోవచ్చు. క్రోమ్లో ఏవైతే డేటా అనేది మీరు సెర్చ్ చేస్తూ ఉంటారో అది వచ్చేసి పర్మనెంట్గా డెలీట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాలుగా ఇలాంటి ట్రిక్స్ సంబంధించి, అదేవిధంగా చాలా రకాల మొబైల్ టిప్స్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.